మిస్టర్ వినయ్ పట్నాయక్. ఈ రోజు మనం ఎగ్ బిర్యానీ ఎలా చూద్దాం. లెట్స్ బిగిన్ స్టార్ట్. ఎగ్ బిర్యానీ చేయడానికి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్ కూడా కావాలి. అలాగే బిర్యానీలోకి వేసుకోవాల్సినవి కూడా కావాలి. ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసి గుడ్లను ఫ్రై చేయండి. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత టమాటా, క్యారెట్, పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కలపండి. ఆ తర్వాత గుడ్లను కూడా వేసి కొద్దిగా కూడా వేయండి. ఆ తర్వాత వేరే ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. బిర్యానీలోకి వేయాల్సినవి కూడా దాంట్లో వేయండి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ కూడా వేయాలి. అలాగే ఉప్పు కూడా వేయాలి. వేసుకున్న తర్వాత వాటిని మిక్స్ చేయండి. ఆ తర్వాత వెల్లుల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. అలాగే నెయ్యి కూడా వేసుకోండి. అలాగే కారం కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత వాటర్ కూడా వేయాలి. మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అంటే మీరు రైస్ ఎంత వేస్తారో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటిని మిక్స్ చేయండి. ఆ తర్వాత వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత గుడ్లు కూడా దాంట్లో యాడ్ చేసుకోండి. అంతే గైస్, ఇంకా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, ముఖ్యంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.